హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ బై శ్రావణ్ వాటంబేడు. ఈ వీడియో లెక్చర్లో మనం డబుల్ ఇంటిగ్రేషన్లో ఈజీ ప్రాబ్లం కొద్దిగా ఈజీగా చేసేటట్టుగా చూద్దాం. ఈ ప్రాబ్లమ్ని కొద్దిగా ఇంపార్టెంట్ సమ్. సో త్రిబుల్ ఇంటిగ్రేషన్లో ఈజీగా చేయడానికి, డబుల్ కాదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ ఏ డబుల్ అయినా ట్రిపుల్ అయినా ఫస్ట్ మీరు లిమిట్స్ ఐడెంటిఫై చేయాలి. లిమిట్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేయాలి. లిమిట్స్ ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఇక్కడ మనకు XYZ వేరియబుల్స్ ఉన్నాయి. ఈ XYZ వేరియబుల్స్లో లిమిట్స్లో ఏ వేరియబుల్ లేదో ఆ వేరియబుల్ లిమిట్స్ అవుతాయి అవి. అంటే XYZలో ఈ లిమిట్స్లో Z లేదు కాబట్టి ఇవి Z లిమిట్స్. Z అయిపోయింది, ఇంకేమున్నాయి XYలో Y లేకుండా X మాత్రం ఉంది ఇక్కడ. అంటే లిమిట్స్ Xలో ఉంటే అవి Yవి, ఇవి ఆటోమేటిక్గా X అవుతాయి. సో 2 వేరియబుల్స్లో ఉండే లిమిట్స్ ఏవైతే ఉన్నాయో విత్ రెస్పెక్ట్ టు ఆ వేరియబుల్, అంటే విత్ రెస్పెక్ట్ టు జెడ్డే ఫస్ట్ చేయాలి. సో విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ X 0 to 1, Y 0 to √1 - x², Z వచ్చి 0 to √1 - x² - y². దీన్ని ఏం చేస్తున్నామంటే, ఈ ఫార్ములా ప్రకారం, అంటే మీకు ఈ ఫార్ములా ఐడియా ఉంటుంది, ఇంటిగ్రల్ 1/√A² - x² ఫార్ములా వచ్చి sin ఇన్వర్స్ x/a అని. సో ఈ ఫార్ములాలో ఏం చెప్తుంది, ఇక్కడ కాన్స్టెంట్ వేరియబుల్. ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం ఇంటిగ్రేషన్, కాబట్టి జెడ్ అనేది వేరియబుల్, రిమైనింగ్ ఇవన్నీ ఏమవుతాయంటే కాన్స్టెంట్స్ అవుతాయి. అంటే ఈ ఫార్ములా ప్రకారం ఏ అవుతాయి. ఏ అవుతాయి అంటే స్క్వేర్ కావాలి కదా, ఏ లాగా అనుకోని వాటిని మనం ఏం చేస్తున్నామంటే 1 - x² - y² హోల్ స్క్వేర్ కావాలి. హోల్ స్క్వేర్ కావాలి, వాల్యూ మారకూడదు. అంటే దీనికి రూట్ వేసి స్క్వేర్ వేసామనుకో స్క్వేర్ రూట్ పోతుంది, మళ్ళీ అదే టర్మ్. ఎందుకు చేస్తున్నాం, ఈ ఫార్ములా అప్లై చేయడానికి. ఓకేనా. సో ఇప్పుడు ఇదేంటంటే ఏ లాగా, ఇదేంటంటే ఎక్స్ లాగా. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఏ ఉండే దగ్గర ఆ వాల్యూ. సో ఇక్కడ dydx ఉంటుంది అలానే. సో ఇప్పుడు ఆ ఫార్ములా అప్లై చేసామంటే x = 0 to 1, y = 0 to √1 - x², sin ఇన్వర్స్ చెప్పాను, ఇది ఏ ఇది x/a, z/√1 - x² - y², లిమిట్స్ 0 to √1 - x² - y² dy/dx. సో ఇంటిగ్రల్ x = 0 to 1. ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇది లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. y = 0 to √1 - x². ఇప్పుడు z ఉండే దగ్గర అప్పర్ లిమిట్ రాయాలి. అప్పర్ లిమిట్ రాస్తే sin ఇన్వర్స్ అప్పర్ లిమిట్ √1 - x² - y², జెడ్ ఉండే దగ్గర డినామినేటర్ అదే. ఓకేనా. మైనస్ జెడ్ ఉండే దగ్గర 0 రాస్తే sin ఇన్వర్స్ 0 0, ఇది 0, sin ఆఫ్ 0 0 కాబట్టి dy/dx ఉంది. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏముంటుంది, sin ఇన్వర్స్ 1 ఉంటుంది. sin ఇన్వర్స్ 1 అంటే 90. ఈ 90ని ఇటు సైడ్ రాయేస్తున్నాం, π/2 ఇంటిగ్రల్ x = 0 to 1, ఇంటిగ్రల్ y = 0 to 1 - x² dy/dx. ఇంకేం లేదు ఇక్కడ, మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. ఇంటిగ్రల్ 1 dy/y, ఇంటిగ్రల్ 1 dy/y. y లిమిట్స్ ఏంటి, 0 to √1 - x². ఇప్పుడు y ఉండే దగ్గర √1 - x² రాద్దాం. y ఉండే దగ్గర √1 - x², y ఉండే దగ్గర √1 - x² రాస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన ఒక ఫార్ములా చెప్తున్నాను, కొద్దిగా లెంతీ ఫార్ములా. ఇంటిగ్రల్ √A² - x² dx ఉంటే x/2 √A² - x² ప్లస్ A²/2 sin ఇన్వర్స్ x/a.
ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఈ ఫార్ములాలో ఏ దగ్గర 1, ఎక్స్ ఉండే దగ్గర ఎక్స్ రాద్దాం. ఈ ఫార్ములాలో ఏ దగ్గర 1, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయినట్టే. ఇంటిగ్రేషన్ ఓవర్. ఎక్స్ బై 2, ఎక్స్ దగ్గర ఎక్సే, రూట్ ఆఫ్ ఏ అంటే 1 ప్లస్ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1, సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అంటే ఎక్స్ బై 1, లిమిట్స్ 0 to 1. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 1 రాద్దాం, అప్పర్ లిమిట్ రాద్దాం. ఎక్స్ ప్లేస్లో 1 రాస్తే 1 మైనస్ 1 0, 1/2 సైన్ ఇన్వర్స్ 1. ఓకేనా? ఇది ఎక్స్ ప్లేస్లో 1 రాస్తే, ఎక్స్ ప్లేస్లో 0 రాసామనుకో, 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0 కూడా 0. సో ఇది మొత్తం 0 అయిపోతుంది. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ 1 అంటే సైన్లో 1 ఏ యాంగిల్ దగ్గర వస్తుందని, 1/2 సైన్లో 1 90 degrees దగ్గర వస్తుంది. సైన్ 90 1, కాబట్టి సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే 90. సో ఫైనల్గా ఆన్సర్ చెప్తారా? పై ఇంటూ పై స్క్వేరా, పై స్క్వేర్ బై 8, పై స్క్వేర్ బై 8 ఆన్సర్. ఈ π/2 అలానే రాసాం, 1/2 రాసాం, సైన్ ఇన్వర్స్ 1 π/2. సో పై ఇంటూ పై స్క్వేర్ బై 8 ఆన్సర్ వస్తుంది. ఇది ఎస్ఏకి అడుగుతున్నాడు ఎక్కువ, ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లం కాబట్టి ఎస్ఏ టైప్లో ఎక్కువ అడుగుతున్నాడు, మల్టిపుల్ ఇంటిగ్రేషన్స్ నుంచి. ఓకేనా? కొద్దిగా ఓపిక్గా మళ్ళీ ఒకసారి చూడండి, మీ వీడియో అర్థమవుతుంది. అది నేను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.